దొల్లరాజేశ్వర్ గారికి, తాజా మాజీ గ్రామ ఉప సర్పంచ్ రాజేష్ గారికి, వేల్పూర్ మండల మాజీ ఎంపీపీ బాలరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వేల్పూర్ మండల పిఆర్టీయు అధ్యక్షుడు దయానంద్ గారికి, సెక్రటరీ గారికి, ఈ మోతే గ్రామంలో ఈ క్రీడలు నిర్వహించడానికి ముఖ్య కార్యక్రమమైనటువంటి ఈ మోతే గ్రామ పీఈటీ, ఈ హై స్కూల్ పీఈటీ సురేష్ గారికి, అట్లాగే వారికి సహకరించడానికి వచ్చినటువంటి పీఈటీ సోదరులందరికీ, సాగర్ గారికి, పవన్కి, అందరికీ, మోతే ఈ జడ్పిహెచ్ఎస్ ఉపాధ్యాయులందరికీ పేరు పేరున, మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ యొక్క ప్రధాన ఉపాధ్యాయులకు, పీటీలకు, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ కోసం అన్ని విధాలుగా సహాయపడినటువంటి దాతలందరికీ పేరు పేరున, ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్పినారు, దాతలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చినటువంటి నా చిన్నారులందరికీ నా ఆశీస్సులు, నా దీవెనలు. హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం, అట్లనే ఈ టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎవరెవరు ఎంతెంత ఇచ్చినారు అని చెప్పి ఒక 10 నిమిషాలు చెప్పిండు పేర్లు. అంతమంది దాతలు ముందుకు వచ్చినారు. ఈ గ్రామంలో మా సోదరుడు నాగరాజు గారికి కూడా. అయితే డెఫినెట్గా ఈ గ్రామంకు బరకత్ ఉంటుంది. బరకత్ ఎందుకు ఉంటుంది అంటే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం రావడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి గ్రామం మోతే గ్రామం. 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని చర్చలు చేస్తున్నప్పుడు, ఆ రోజు ఆయనతో పాటు అనుకొంత మంది ఆ చర్చల్లో పాల్గొన్న వ్యక్తుల్లో ఈ మండలం నుంచే, వేల్పూర్ మండలం నుంచే మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు, అట్లనే ఈ గ్రామం నుంచి కూడా రాజేందర్ రెడ్డి గారు అని ఉండే, మోత రాజేందర్ రెడ్డి గారు. అట్లా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి గ్రామం ఈ గ్రామం. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్తో పాటు, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో మా ఊరంతా ఉంటాము అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసిన మొట్టమొదటి గ్రామం మోతే గ్రామం. తెలంగాణ ఉద్యమానికి భిక్ష పెట్టినటువంటి గ్రామం మోతే గ్రామం. ఈ గ్రామం యొక్క స్ఫూర్తి తీసుకొని ఈ గ్రామంలో ఉన్న మట్టిని తీసుకుపోయి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పెట్టి, ఇక నేను ఈ మట్టిని రోజు చూసుకుంటా ఉంటా, ఈ మట్టిని చూస్తే నాకు స్ఫూర్తి వస్తుంది, తల నరుక్కుంటా కానీ తెలంగాణ ఉద్యమంలో అడుగు వెనుకకు వెయ్యను, ఈ మోతే మట్టి స్ఫూర్తితోటే నేను తెలంగాణ ఉద్యమంలో ముందుకు పోతా అని చెప్పి కేసీఆర్ గారు ప్రతిన పూని తెలంగాణ యావత్ సమాజం యొక్క అండతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ముడుపు కట్టిన మట్టిని తీసుకువచ్చి మళ్ళీ మోతేకు వచ్చి మోతలో ఆ మట్టిని కలిపి ఈ మోతే రుణాన్ని తీసుకున్నాడు కేసీఆర్. కాబట్టే ఇంత గొప్ప గ్రామం ఈ మోత గ్రామం. కాబట్టే అంతమంది దాతలు ఈ స్కూలుకు డొనేషన్లు ఇచ్చినారు.
ఈ టోర్నమెంట్లకు డొనేషన్లు ఇచ్చినారు. అందుకే ఈ మోతే గ్రామానికి బరకత్ ఉంటుంది అంట. నేను 100% ఉండాల్సిందే మోతే గ్రామానికి బరకత్. హెడ్ మాస్టర్ గారితో అంటున్నా, నువ్వు చాలా రిచ్, ఇప్పుడు మొత్తం మండలంలో అందరికంటే రిచ్ మోతాడు మన మోతే స్కూల్ హెడ్ మాస్టర్ గారే అని చెప్పి ఇంతకుముందు అంటా ఉన్నా. నేను తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మోతే గ్రామానికి కావచ్చు, మోతే స్కూలుకు కావచ్చు, ఎటువంటి లోటు జరగనీయం, ఎక్కడ కూడా లోటు జరగనీయం. అది మా బాధ్యత. తెలంగాణ ఉద్యమకారుడిగా మీ ప్రేమతో, మీ అండతో, మీ దీవెనలతో 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నికైన వల్ల నా బాధ్యత ఇది. మోతే గ్రామానికి కానీ, మోతే గ్రామస్తులకు కానీ, మోతే స్కూలుకు కానీ ఏ పనున్నా సరే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నేను ముందుండి పనిచేస్తా అని చెప్పి అందరికీ మనవి చేస్తాను. అట్లనే ఇవాళ ఈ టోర్నమెంట్ మొదలు పెట్టినప్పుడు, చేయాలనుకున్నప్పుడు హెడ్ మాస్టర్ గారు అట్లే పిఈటి సురేష్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, సురేష్ గారు ఆయన మాటల్లో, ఇది నా కళ సార్, మోతీ స్కూల్లో మండల టోర్నమెంట్ పెట్టాలి, తప్పకుండా మీరు రావాలి అని ఆయన అన్నప్పుడు ఆయన కళ్ళల్లో చూసిన నేను ఆర్తి, ఈ క్రీడల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, టోర్నమెంట్ చెయ్యాలని ఆయనకున్న కమిట్మెంట్ ఆ సురేష్ గారి, టీఈటీ గారి కళ్ళల్లో నేను చూసినా అని చెప్పి ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మంచి పీఈటీ ఈ స్కూల్కి, గ్రామానికి ఉన్నందుకు మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు. నియోజకవర్గంలో కూడా సాగర్ అన్న, పవన్, చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కమిటెడ్తో పీఈటీస్ అందరు కూడా ఈ స్పోర్ట్స్ నడిపిస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో. నాకు చాలా సంతోషం. నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్నే కాబట్టి ఆ క్రీడల్లో, స్పోర్ట్స్లో ఉన్న మత్తు నాకు కూడా తెలుసు. ఒకసారి దాంట్లో పడ్డామంటే ఇంకేమీ కనిపించదు మనకి, ఆ మత్తు ఉంటుంది దాంట్లో. స్పోర్ట్సే అట్లా. ఎందుకంటే మన జీవితంలో చాలా ఆటుపోట్లు చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అప్స్ ఉంటాయి, కొన్నిసార్లు డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది. అన్నిటిని కూడా ఫేస్ చేసుకునే మనోనిబ్బరం, మనోధైర్యం, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది రావాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఈ స్పోర్ట్స్ వల్లే మనకు వస్తుంది. ఎందుకంటే మనం ఆట ఆడుతూ ఉంటాం, ఒకరోజు ఓడతాం, ఒకరోజు గెలుస్తాం, అలవాటు అవుతుంది. మన గెలుపు ఓటముల్ని కూడా సమానంగా తీసుకునే అలవాటు ఈ స్పోర్ట్స్ వల్ల వస్తుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ రాకుండా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతాడు మనిషి అంటే ఈ క్రీడా పోటీల వల్లనే, ఈ స్పోర్ట్స్ వల్లనే అని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం. నేను ఇవాళ ఎన్ని ఆటపోట్లు ఎదురైనా చాలా జీవితంలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పైకి వచ్చాను. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు నిబ్బరంగా నిలబడి మళ్ళీ ఉవ్వెత్తున కిరటంలా పైకి రావడం అనేది నాకున్న స్పోర్ట్స్ మెన్ బ్యాక్గ్రౌండే. నేను నిరంతరం ఆ స్పోర్ట్స్ ఆడడం వల్ల కావచ్చు, మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు కూడా స్వయానా స్పోర్ట్స్ మెన్ కాబట్టి మా ఇంట్లో మొత్తం కూడా స్పోర్ట్స్ వాతావరణమే ఉండేది. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ స్టార్ అని వచ్చేది ఒకటి మ్యాగజైన్. చిన్నప్పటి నుంచి అటువంటి మ్యాగజైన్లు చదువుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి నేను పేరెంట్స్ కూడా మనం చేస్తా ఉన్నా, మోతే గ్రామంలో ఉన్న వాళ్ళకి తప్పకుండా మీ పిల్లల్ని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. చదువు ఇంపార్టెంట్, దాన్ని నేను కాదనను, కానీ చదువులో ఒక 20-25% స్పోర్ట్స్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ ఉంటే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా దృఢంగా తయారవుతారు. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్లా బ్రహ్మాండంగా ఇంకా టోర్నమెంట్ జరుగుతూనే ఉండాలి. ఈ నియోజకవర్గంలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, స్పోర్ట్స్ ఈవెంట్కి నా వల్ల ఏ సాయం అయినా సరే చేయడానికి నేను ముందుంటా అని చెప్పి అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ పిల్లలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నెవర్ మైండ్ యూ మే లూజ్ ఆర్ విన్. ఈ స్పోర్ట్స్లో మీరు పాల్గొనడమే గొప్ప. ఇవాళ మీరు ఇంత చక్కగా మీరందరూ కూడా ఎవరి యూనిఫామ్స్ వాళ్ళు వేసుకొని ఒకళ్ళకు ధీటుగా ఒకళ్ళు, ఆ చిన్న పిల్లలు మా విజ్ఞాన్ స్కూల్ మోతే ఆ చిన్న 3 పిల్లల్ని మన భారతదేశం యొక్క మత సామరస్యాన్ని
తెలియజెప్పేటట్టు ఆ విజ్ఞాన్ స్కూల్ వాళ్ళు ఏదైతే చూపించినారో ఆ టీచర్స్కి వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు. ఇట్లా మీరందరూ ఒకళ్ళని తలదన్నట్టు ఒకళ్ళు యూనిఫామ్స్ వేసుకొని ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ అంటే మీరు మార్చ్ పాస్ చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ కూడా మీ అంత మంచి మార్చ్ పాస్ చేయరు, అంత గొప్పగా చేసినారు. అన్ని స్కూల్స్లో మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆ పీఈటీస్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా గొప్పగా, అందుకే మీరు ఈ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక అదృష్టం. గెలిచినా ఓడినా ఏం ఫీల్ కావద్దు అసలుకే. ఒకవేళ ఓడిపోతే నెక్స్ట్ టైం గెలవాలని చెప్పి పట్టు రావాలి, ఆ జిద్దు రావాలి. లేదు ఇవాళ గెలిచినాం నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ గెలవాలన్న ఒక కమిట్మెంట్ తోటి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇది నెవర్ ఎండింగ్, ఇది విన్నింగ్ లూజింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఇంతకుముందే చెప్పినారు, ఎంపైర్ డిస్టెన్స్ అప్పుడప్పుడు కొద్దిగా తప్పు జరగచ్చు. తప్పు జరిగినంత మాత్రాన అటు సైడ్ ఉన్న పీఈటీస్ ఇటు సైడ్ ఉన్న పీఈటీస్ కొట్లాడుకోవద్దు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి ఎంపైరింగ్లో. అందరూ మన పిల్లలే కాబట్టి, పిల్లలు వేరే వాళ్ళేం కాదు, అందరూ మన పిల్లలే కాబట్టి. సో బ్రహ్మాండంగా మీరందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మంచి హెల్దీగా మళ్ళీ ఇంటికి పండి 3 రోజులు ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మరొకసారి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మోతే వీడీసీ సభ్యులకు, ఈ టోర్నమెంట్కి సహాయపడినటువంటి అందరి డోనర్స్కి, ఈ టోర్నమెంట్ని చేయాలని కంకరం కట్టుకున్నటువంటి పీఈటీ సురేష్కు, హెడ్ మాస్టర్ గారికి, అట్లనే వారికి సాయంగా వచ్చినటువంటి ఈ మండలంలో ఉన్న పీఈటీస్ అందరికి కూడా, ఆర్గనైజర్స్ అందరికి కూడా, మోతే గ్రామస్తులందరికీ కూడా నన్ను ఇక్కడికి పిలిచి నాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు మోతే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.